రామిరెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. వాస్తవంగా సర్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? నిన్న కూడా గతంలో 2 సార్లు కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సర్ ప్రక్రియ మాత్రం జాగ్రత్తగా ఉండండి, అధికారులకు మాత్రం సంబంధించిన వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహంగా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవ్వండి అంటూనే కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఏంది అసలు మీ పార్టీ భయం ఏంది? సర్ పట్ల మీ పార్టీకి అభిప్రాయం ఏంటి? ప్రతి విషయంలో ఎందుకు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇది వాస్తవంగా రాజకీయాలకు అతీతము, కేంద్ర ఎన్నికల సంఘం చూసుకునే విషయం అయినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఇన్సెక్యూర్గా ఎందుకు ఉంది మీ పార్టీ సర్ మీద? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, రామిరెడ్డి గారికి, మీకు అదేవిధంగా మెగా నేను వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ముందు నుంచిగా మేము చెప్తున్నది ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ సర్ ప్రక్రియకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. సర్ ప్రక్రియ చేపట్టాలి, కానీ పారదర్శకంగా చేపట్టాలి. అంటే సెలెక్టెడ్ ఏరియాస్ ను వాళ్ళు టార్గెట్ చేసుకొని కేవలం అధికారం దక్కించుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తారో, ఈ సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఏదైతే ప్రయత్నం చేస్తారో అది మానుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దాని పరిధిలోనే వీళ్ళు పనిచేయాలని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగా వారి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. నేను ఎందుకు అంటున్నానంటే, ఇలా ఏదైతే 2002 ఓటర్ లిస్టుకి అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కదా, మరి దానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేస్తూ, మరి 2002 కంటే పూర్వం ఉన్నటువంటి ఏదైతే అప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులో వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయక్కర్లేదు, కేవలము వాళ్ళ వివరాలు సరిచూసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 11 రకాలైనటువంటి డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి కొంత సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ డాక్యుమెంట్లు అందించడంలో కొంత మేరకు సామాన్య ప్రజలకు మామూలుగా అంటే రోజువారీగా వలస వచ్చే వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా రోజువారీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నేనేమంటున్నానంటే, 1992, 93 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నారో, అయితే ఎన్నికల కమిషన్ అప్పటి నుంచి ఈ ఫోటో ఎపిక్ నెంబరు అదేవిధంగా ఫోటోతో ఉన్నటువంటి ఓటర్ కార్డు అనేది అప్పటి నుంచే వచ్చింది. సో అప్పటి నుంచి వచ్చిన తర్వాత అంటే ఈరోజు టెక్నాలజీ అనేది డ్రాస్టిక్ గా డెవలప్ అవుతుంది. టెక్నాలజీ డ్రాస్టిక్ గా డెవలప్ అయినప్పటికీ ఇంకా మనము అదే పాత సిస్టమ్ లో పోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇలా ఆధార్ కార్డుతో ఎపిక్ నెంబర్ ని అంటే ఓటర్ కార్డు లిస్టును లింక్ చేయాలనేది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, అదే విధంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నమాట వాస్తవమే. కానీ నేనేమంటున్నానంటే, దేశవ్యాప్తంగా ఒక మనిషికి ఒక ఎపిక్ కార్డు అంటే ఒక ఓటర్ కార్డు ఉంటే ఒక నెంబర్ అనేది దేశవ్యాప్తంగా సేమ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారినప్పుడు ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మారాలి, కానీ ఆ వ్యక్తికి సేమ్ నెంబర్ ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తే బాగుంటది. అంతేగాని ఎంతసేపు ఉన్న ఏదో రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్లకు అనుకూలంగా వాళ్ళు అధికారం దక్కించుకోనికే ఆ ప్రాంతంలో సెలెక్టెడ్ టార్గెట్ పబ్లిక్ యొక్క ఓట్లు తొలగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేనేమంటున్నానంటే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. అత్యధికంగా ఇలా ఉత్తరప్రదేశ్ లో 18.9% అంటే దాదాపు 2,89,00,000 ఓట్లు తొలగించారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 11% ఓట్లు తొలగించి దాదాపు 83 నుంచి 84 లక్షల ఓట్లు తొలగించారు. ఇలా బీహార్ లో కూడా దాదాపు ఒక 45 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారు. ఇట్లా తొలగించి వాళ్ళు అధికారం చేజెక్కించుకోనికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారి ఓటు కూడా కోల్పోవడము జరిగింది. అదే విధంగా దేశ సరిహద్దులలో 35 సంవత్సరాలు సిఆర్పిఎఫ్ లో జవాన్ గా పనిచేసినటువంటి సేనారుల్ హక్ పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి ఒక జవాన్ది కూడా ఓటు పోవడం జరిగింది. 2002లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ 2002 ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 2025 ఓటర్ లిస్ట్ లో సాంకేతిక పరమైనటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ తోటి స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే కూడా వాళ్ళు కూడా ఓట్లు కోల్పోయినటువంటి మంది ఎంతో మంది ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కౌన్సిలర్లు కానివ్వండి, అదే విధంగా
రాజకీయ నాయకులు కూడా చాలా మంది కోల్పోయారు. అది ముఖ్యంగా వలస కార్మికులు, అదే విధంగా పేద వర్గాల ప్రతినిధులు కూడా ఇవాళ కోల్పోయినటువంటి పరిస్థితి. కోల్కతా, పాట్నా వంటి నగరాలలో ఇవాళ ఉద్యోగస్తులు, అదే విధంగా యూనివర్సిటీలకు చెందినటువంటి కొంతమంది ప్రొఫెసర్లు కూడా లాజికల్ డిస్క్రపెన్సీస్, అంటే తల్లిదండ్రులకు వీళ్ళకు వయసు రీత్యా ఇబ్బందులు ఉంటే కూడా సాఫ్ట్వేర్ వల్ల చాలా మంది కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళు కొంత వాళ్ళ ఉనికిని ఉపయోగించుకొని మళ్ళా తిరిగి ఆ ఓటును పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మామూలు వ్యక్తి, అంటే రోజువారీ పనిచేసుకునేటువంటి వాళ్ళు కానీ మామూలు వ్యక్తి, అవగాహన లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి దానికి వీళ్ళు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇలా దేశవ్యాప్తంగా లక్షల ఓట్లు తొలగిస్తుంది. ఇందాక రామరెడ్డి గారు మాట్లాడారు, ఇలా బర్మాకి వెళ్ళి వచ్చిర్రు, అక్కడ అదేంటి మన బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళి కూడా రోహింగ్యాలు వచ్చిర్రు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు అంత వచ్చిందాక వీళ్ళు 15 ఏళ్ల నుంచి ఏం చేస్తారండి? బీజేపీలు నిద్రపోయినా 15 ఏళ్ల నుంచి, 3 సంవత్సరాల నుంచి 3 సార్ల నుంచి మీదే ఉంది కానీ ప్రభుత్వము. మరి ప్రభుత్వం ఉంటే మరి మీరు ఏం చేస్తారండి? ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకురండి? మీరు ఇప్పటి వరకు ఎవరినైనా మరి పలానా దేశం చొరబాటుదారులు వస్తున్నారని చెప్పి పట్టుకున్నారా? అదే విధంగా ఇలా ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, మరి వీళ్ళందరూ బయట దేశంకి వెళ్ళి వచ్చిర్రు, వీళ్ళ ఓట్లు తొలగిస్తున్నామని చెప్పి మీరు ఎవరినన్నా మీరు పట్టుకున్నారా? లేకపోతే మీరు ఐడెంటిఫై చేసిర్రా? ఏది లేదు. కేవలం ఏంటి అనంటే, మీరు సెలెక్టెడ్ గా ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియనే తప్ప ఇంకొకటి లేదు. ఇలా ఎన్నికల సంఘంకి భారత రాష్ట్ర సమితి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మరి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఇవాళ బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలను కూడా మాకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక బూత్ కి ఒక బిఎల్ఏని కూడా అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి రిక్వెస్ట్ పెడితేనే వాళ్ళు అప్పుడు నిద్రలేసి ఈరోజు అవకాశం కల్పించారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘాన్ని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో, బిఎల్ఏలను ఏదైతే అపాయింట్ చేసిరో, బిఎల్ఓలు ఏ గ్రామంలోనైతే బిఎల్ఓలు బూత్ వైజ్ గా ప్రతి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అపాయింట్ చేసినటువంటి బిఎల్ఏలకు సమాచారం ఇచ్చి, ఆ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరి కోఆర్డినేషన్ తోటే వాళ్ళు ముందరికి పోయి ఈ ప్రక్రియను చేపట్టాలి. అదే విధంగా నేను ఇంకొక విషయం ఏమంటున్నానంటే, ఏదైతే వీళ్ళు అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఇప్పుడు ఏవైతే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 పెట్టి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏదైతే ప్రక్రియ ఉన్నదో అదంతా కూడా ఎవ్రీడే ఆ కన్సర్న్ గ్రామ పంచాయతీలో కానివ్వండి, లేదంటే ఆ కన్సర్న్ మున్సిపల్ వార్డులో కానివ్వండి ప్రజెంట్ చేసే విధంగా, డే టు డే ప్రజెంట్ చేసే విధంగా కూడా వీళ్ళు చేపడితే మరి నిజమైనటువంటి ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ మామూలు సామాన్యుల యొక్క ఓట్లు పోయే పరిస్థితి ఉన్నది. కానివ్వండి, అదే విధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఓట్లు ఏదో రకంగా వాళ్ళు చూసుకుంటారు. కానీ మామూలుగా మధ్యతరగతి కుటుంబస్తులు, రోజువారీ పనిచేసుకునేటువంటి నిజమైనటువంటి ఓటర్లు, ఒరిజినల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీ కూడా ఇవాళ వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఉంచుకొని వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలనేటువంటి ఏదైతే ముసుగున్నదో ఆ ముసుగును పక్కకు తీసి పారదర్శకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గారు అంత టెక్నికల్ గా కుదిరిద్ది అంటారా? కావాల్సిన సేవ్ చేసుకుని వద్దనుకున్నవి తెలివి దానికి సంబంధించినట్టు అంత సిస్టమేటిక్ గా అయిద్ది అంటారా ప్రాసెస్? దీంట్లో ఎవరు ఏ పార్టీని ఎలా తెలిసింది? వీళ్ళు ఇచ్చేటువంటి, నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఇచ్చేటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో 2002 తోటి 2025 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు డోర్ టు డోర్ విజిట్ చేస్తామని చెప్తున్నారు కదా, బిఎల్ఓలు 3 సార్లు డోర్ టు డోర్ విజిట్ చేస్తామని చెప్తున్నారు కదా. వీళ్లకు సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వకపోతే సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేసిరో సాఫ్ట్వేర్ అనేది, వీళ్ళ సాఫ్ట్వేర్ తప్పిదాల వల్ల ఆటోమేటిక్ గా ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నరసింహారెడ్డి గారు మీరు చెప్పిన అడిగిన డాక్యుమెంట్స్ బిఎల్ఓలు ఫలానా పార్టీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి, ఈ పార్టీ వాళ్ళ దగ్గర ఉండదు
లేకపోతే ఒక ఫలానా సామాజిక వర్గం వాళ్ళ దగ్గర ఉంటాయి, ఈ సామాజిక వర్గం ఉండరు అని రూల్ ఏం లేదు కదా. ఆ నష్టం ఏ పార్టీ అని ఎవరికైనా జరగచ్చు కదా. నేను ఏమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నది సార్. ఇప్పుడు ఆధార్ కార్డు ఒక డాక్యుమెంట్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు ఓటర్ కార్డులో ఉన్నటువంటి పేరు సరిపోయింది అనుకోండి, ఓకే. సరిపోకపోతే సాఫ్ట్వేర్ బై డిఫాల్ట్ గా డిలీట్ చేసేస్తుంది ఓటు. ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి సిస్టమ్ అట్లుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతున్నదో వీళ్ళు ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆధార్ కార్డు లో గానీ కొంత స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినాయి. కొన్ని తండ్రి పేరు తప్పు పడ్డది, లేకుంటే సర్నేమ్ ఇంటి పేరు తప్పు పడ్డది, లేకుంటే వాళ్ళకు ఏదైతే గివెన్ నేమ్ ఉన్నదో, ఏదైతే ఫస్ట్ నేమ్ ఉన్నదో దాంట్లో కొన్ని తప్పిదాలు అనేటివి జరిగినాయి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినాయి. సామాన్యులకు అవి తెలియదు కదా. సామాన్యులు ఏంటంటే ఇప్పుడు ఆధార్ డేటా సెంటర్ అంది అందుకే కదా పెడుతుంది. ఫోటోలు కానివ్వండి, పేరు తప్పున్నా, చిరునామా తప్పున్నా, మొబైల్ నెంబర్, ఇవన్నీ ఇప్పటికి ప్రతి రోజు జరిగే ప్రాసెస్ కదా అది. ఓకే నరసింహారెడ్డి గారు, ఇప్పుడే చాలా వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ మాన్యువల్ గా ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఓటర్ ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ తో దాన్ని అనుసంధానం చేస్తే బై డిఫాల్ట్ ఓట్లు ఎగిరిపోతున్నాయి. అంటే ఒరిజినల్ ఓట్లు కూడా ఎగిరిపోతున్నాయి. ఎందుకు అని అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా ఓటు ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక పేరులో స్పేస్ ఉంటే ఓటర్ లిస్ట్ లో 2002 ఓటర్ లిస్ట్ లో స్పేస్ ఉండి 2000 ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఆధార్ కార్డులో స్పేస్ లేకుంటే కూడా ఓట్లు డిలీట్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఏది ఇక్కడ ఉత్తరప్రదేశ్ గానీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు చెప్తున్నాను. ఓకే, రైట్. ఓకే, కోటేశ్వర గారు వాస్తవం ఇదంతా ఒక ప్రక్రియ అయితే సర్ అనేటప్పటికి ఎక్కువగా